ఈ శ్రేష్టమైన ఉదయకాలంనకు దేవుడు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తలుడైన పౌలు గారు అద్భుతంగా తన జీవిత సాక్ష్యాన్ని ఈ వచనంలో ప్రకటిస్తున్నాడు. మరి ఆయన జీవిత యొక్క సాక్ష్యం మట్టుకే కాదు, ఇది మన అందరి జీవితానికి వర్తించే అద్భుతమైన సాక్ష్యం. మరి ఆయన అంటున్నాడు, ఈ దినమున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, ఈ దినమున ఈ జీవితాన్ని నేను అనుభవిస్తున్నానంటే దానికి కారణము దేవుని కృపనే అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్యం చూసారా. మరి అనేక మంది జీవితాల్లో మనం గమనించినట్లయితే వారు ఒక స్థితికి ఎదగంగానే వారి జీవితంలో కొన్ని దేవుని కార్యాలు అనుభవించిన తరువాత వారు యొక్క మాటలు కానీ వారి క్రియలు కానీ ఎలా ఉంటాయంటే, నేను ఈ స్థితిలోనికి వచ్చేసాను, నా యొక్క సామర్థ్యంతో నేను ఈ స్థితిలో చేరుకున్నాను, నేను అని మానవుడు ఎప్పుడు కూడా నా వలన ఇది జరిగింది అనే విధంగా మానవుడు ఆలోచిస్తుంటాడు. నేను అనేటువంటి ఆ యొక్క ఆలోచన మానవుణ్ణి తప్పుత్రోవలో నడిపిస్తుంటది. పౌలు అపోస్తలులకందరికంటే చాలా ఆలస్యముగా దేవునిలోనికి వచ్చాడు, కానీ అపోస్తలులందరికంటే అధికముగా పరిచయం చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి కొత్త నిబంధనలో మనం వెళ్తే సగభాగం పైగా రచించిన వ్యక్తి ఎవరంటే పౌలు గారే. పత్రికలన్నీ ఆయనే రాశారు మ్యాక్సిమం. మరి అటువంటి పౌలు దేవుడు ఎన్నో విధాలుగా ఆయనను ఆశీర్వదించి మరి ఆయన ద్వారా బలమైన కార్యాలు నెరవేర్చుకున్నటువంటి దేవుని భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నేను ఈ స్థితిలోకి రావడానికి కారణము నా యొక్క పరిశుద్ధ జీవితం, నా ప్రార్థనా జీవితం, లేదు నేను దేవునికి నన్ను నేను సమర్పించుకున్నందువల్ల నాకు ఈ స్థితి వచ్చింది అని ఏ కోశాన కూడా ఒక్క మాట కూడా పౌలు అక్కడ పలకడం లేదు. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఈ దినము నేను ఇక్కడ ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇట్టి సాక్ష్యం మనం ఎప్పుడైనా పలికామా? ఈ సాక్ష్యాన్ని మనం ఎప్పుడైనా ఒప్పుకున్నామా? నా కష్టం వలన, నా ప్రయాస వలన నేను ఈ స్థితిలో, నేను ఈ స్థలములో అని చాలాసార్లు మానవుడు తను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తను తాను హెచ్చించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే మరి ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18 వచనాల్లో దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలగజేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు
తన నిబంధనను నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యాన్ని కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా బాహుబలము, నా సామర్థ్యము, నేను ఈ స్థితిలోకి నేను ఎదిగాను అని మనం అనుకోకూడదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీవు ఈ స్థితిలో ఎదగడానికి, నిన్ను ఈ స్థితిలో నిలబెట్టడానికి కారణము దేవుని కృపై ఉన్నది. ఆ యొక్క సామర్థ్యాన్ని కలగజేసిన వాడు ఆయనే అని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు ఏమంటాడు? ఆ 15వ అధ్యాయం 1 కొరింథీ 15:10 ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు తోడై ఉన్నటువంటి దేవుని కృప నన్ను ఈ విధంగా ప్రయాసపడేందుకు, లేదా ఈ విధమైన పనులు చేసేందుకు, ఈ విధంగా నేను నా జీవితంలో ఈ స్థితిలో ఎదిగేందుకు కారణమైంది అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఎదిగే కొలది ఒదగడం నేర్చుకోవాలి. ఎదిగే కొలది తగ్గింపు అనేది చాలా అవసరం. ఈ స్థితిలోకి నిన్ను హెచ్చిస్తున్నవాడు, ఈ స్థితిలో నిలబెట్టుతున్నవాడు నీ వెంట ఉన్నటువంటి దేవాది దేవుడు అని మనము గ్రహించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. 2వ వచనం. నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడు ఎవరు? అది నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆలోచించకపోతే మనం సృజించబడే వాళ్ళం కాదు. ఆయన తన చేతులతో మనల్ని పిండముగా ఉన్నప్పుడు తీసుకొనకపోతే మనము నిర్మించబడే వాళ్ళమే కాదు. మరి నిర్మించిన ఆ చేతులు మనల్ని ఇప్పటి వరకు సహాయము చేస్తూ నడిపిస్తున్నాయి. ఈ స్థితి వరకు ఆ యొక్క అద్భుతమైన దేవుని కృపతో కూడిన సహాయం నేను పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లి గర్భంలో ఉండగానే మనకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు, కృపతో నింపుతున్నాడు. అప్పటి నుంచి మనల్ని ఈ క్షణం వరకు జీవింపచేస్తూ ఎన్నో విధాలుగా, ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నో ఇబ్బందికరమైన కఠినమైన దినములలో గుండా, మరి ఎన్నో మేలుకరమైన స్థలములలో, సమయములలో గుండా అద్భుతంగా నడిపించింది దేవుని కృప. దేవుని కృప. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు, మరి కృపాక్షేమము నా వెంట ఎప్పుడు, నా బ్రతుకు దినములన్నిట వెంట వస్తాయి. హల్లెలూయా. నేను ఎంతకాలం భూమి మీద బ్రతికి ఉంటానో అంతకాలము దేవుని కృప, దేవుని క్షేమం నా వెంట వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నీ వెంట వస్తూ ఉండేది మనం అనుకోవచ్చు మన సామర్థ్యం, మన జ్ఞానం, నా బలం, లేదా నా సొంత వారు, నేను అనుకునేవాళ్ళు, నన్ను బలపరిచేవాళ్ళు, నన్ను గురించి గొప్పగా పొగిడేవాళ్ళు, లేదా నేను ఏదో అనుకుంటాం. ఇదంతా ఏది లేదు. దేవుని కృపాక్షేమం మట్టికే నీ వెంట వస్తున్నాయి. నువ్వు ఎక్కడ, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నీవు ఉంటూ ఉన్నా, మరి ఏ విధంగా నీవు నివసిస్తున్నా, ఏ విధంగా నువ్వు దీవించబడుతున్నా, ఏ విధమైన పరిస్థితులు గుండా, కఠినమైన స్థితిలో గుండా నువ్వు నడుస్తున్నా, ఆ స్థలములో దేవుని కృప, దేవుని క్షేమము మట్టుకే నీ వెంట నడుస్తూ ఉన్నాయి. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుకనే మనం ఏం చేయాలంట? దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరాలంట. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసు ఆయన కృపాసనం మీద, కృపతో నింపబడినటువంటి సింహాసనం మీద ఆయన కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. మనకు సమయోచితమైన సహాయం అంటే ఏంటి? నీకు ఇప్పుడు ఈ క్షణంలో నీకేం కావాలి, ఏమి అవసరము అనేది దేవునికి తెలుసు. ఇంకొక గంట తర్వాత నీకేం కావాలో కూడా ఆయనకి తెలుసు. ఈ దినము అంతా నీకు ఏది అవసరమైనది తెలుసు. వచ్చే సంవత్సరం నీకేం కావాలో కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. సమయోచితమైన సహాయం అంటే ఎప్పటికప్పుడు నీకేం కావాలో ఆ సహాయం పొందుకోవడానికి మనం ఏం చేయాలంట? కృప యొద్దకు చేరుకోవాలి, కృప యొద్దకు రావాలి. హల్లెలూయా. దేవుని కృపను మనం పొందుకోవాలి. దేవుని కృప అంటే ఏమిటి? దేవుని కృప అంటే ఏమిటి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపయు సత్యము యేసు క్రీస్తై ఉన్నాడు. హల్లెలూయా. 14వ వచనం చెప్తుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. కృపా సత్యము యొక్క పరిపూర్ణత ఎవరంటే యేసు క్రీస్తు అంట. తల్లి గర్భంలో నిన్ను సృష్టించి, మరి నిన్ను అద్భుతంగా రూపించి, నీకు నిత్యము సహాయము చేస్తున్నటువంటి ఆ మరుగై ఉన్న సహాయకుడు, నీ కంటికి కనిపించినటువంటి, నిత్యము నీతో ఉన్నటువంటి, నిన్ను నడిపిస్తున్నటువంటి, నిన్ను బలపరుస్తున్నటువంటి ఆ సహాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆ కృప యేసుక్రీస్తు ద్వారా కలుగుతుందంట. ఆయనే కృపా సత్య సంపూర్ణై ఉన్నాడు. ఆయన సదాకాలం నేను నీతో ఉంటానని చెప్పినవాడు. ఆయన నీ జీవితాన్ని ఇప్పటి వరకు అద్భుతంగా నిర్మించినవాడు, ఇకపై నిర్మిస్తూ ఉండేవాడు కూడా ఆయన మట్టుకే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో పొందుకున్నటువంటి ఈ ఆత్మరక్షణ కూడా మనం వల్ల పొందుకుంది కాదు. మనం చేసుకున్న నీతి కార్యాలు, మన యొక్క పరిశుద్ధ జీవితము, మన ప్రార్థనా జీవితము, ఇంకోటి ఏదో మనలను రక్షించలేదు. దేవుని కృప చేత మనం రక్షించబడ్డామంట. హల్లెలూయా. ఆ కృప వలనే మనం రక్షించబడ్డాం. ఇది దేవుని యొక్క అద్భుతమైన బహుమానం, వరం. హల్లెలూయా. ఈ దినం యేసు ప్రభువుని తెలుసుకొని దేవుని యొక్క మేలు అనుభవిస్తూ ఆ రక్షణలో నువ్వు ఎదుగుతూ ఉన్నావంటే దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించిన వరం అది. ఆ ఉచితంగా పొందుకున్న దానికి విలువ లేనిదిగా మార్చేస్తున్నాడు మానవుడు. ఆ ఉచితంగా వచ్చింది కాబట్టి దానికి వాల్యూ లేదు. అందుకే ఎవరైనా దానికి ఇంత విలువ అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఆ డబ్బు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి దానికి గౌరవం ఇస్తాడు. దానికోసం ప్రయాసపడుతున్నాడు కాబట్టి దానికి ఇంత విలువ ఉంది అనుకుంటాడు. దేవుడు ఉచితంగా ఇచ్చాడంట. ఉచితంగా పొందుకున్నదే మన జీవితంలో అత్యంత శ్రేష్టమైనది.
అనగా నీ ఆత్మరక్షణ. హల్లెలూయా. లోకంలో నువ్వు పొందుకున్న మేలులు, ఆశీర్వాదాలు ఏవి కూడా దీనికి సమానమైంది కాదు. నువ్వు ఉచితంగా పొందుకున్నటువంటి ఈ రక్షణకు సమానమైనది ఏదీ లేదు. హల్లెలూయా. మరి జీవితంలో ఇప్పటి వరకు మనము అనుభవిస్తున్న సకల సౌకర్యాలు కావచ్చు, సకల ఆశీర్వాదాలు కావచ్చు, ఇవన్నీ మనం ఒకవైపు పెట్టి దేవుని ద్వారా పొందుకున్న రక్షణను ఒకవైపు పెడితే మనం పొందుకున్నవన్నీ నేల మీద ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ మహాకాశాలు దాటి వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. అంత అత్యున్నతమైనటువంటి రక్షణ దేవుని కృప ద్వారా మనం పొందుకున్నాం. హల్లెలూయా. ఆ కృప పొందిన మనకు నిత్యము తోడై ఉన్నటువంటి ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం ఎదిగే కొలది దేవుని కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా అని మనము ఆలోచించాలి. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనం దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. హల్లెలూయా. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దండి అంటున్నాడు పౌలు భక్తుడు. చాలామంది కృపను దుర్వినియోగం చేసుకుంటారు. కృపను సొంత లాభానికి ఉపయోగించుకుంటుంటారు. అనగా కృప ద్వారా వీరి జీవితంలో దేవుడు చేసే కార్యాలన్నీ కూడా మరి వీరే చేసినట్లు భావించడం, ఆ స్థితి నేను ఏదో సాధించి చేరుకున్న స్థితి అనుకోవడం, మరి వారి జీవితంలో ఆ కృపకు తగినటువంటి కృతజ్ఞత చెల్లించక కృపను వ్యర్థం చేసుకుంటారు. వారి రక్షణ జీవితం, పరిశుద్ధ జీవితం కూడా మరి వారికి వారు సంపాదించుకున్నట్లు ఆ కృపను దుర్వినియోగపరుస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దండి. ఆ కృప మనల్ని విడిచిపెట్టిందంటే మన జీవితంలో మనము ఏమీ లేని వాళ్ళు అయిపోతాం, సున్నా అయిపోతాం. మన జీవితంలో మనం ఈ స్థితిలో నిలబడ్డానికి కారణమైన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎప్పుడూ హృదయపూర్వకంగా స్తుతి చెల్లించాలి. ఆయనను మనం ఆరాధించాలి. ఆయన్ని మనము ఘనపరచు వారముగా ఉండాలి. అందుకే 92వ కీర్తనలో దావీదు భక్తుడు ఈ మాట చెప్తాడు. 92వ కీర్తన మొదటి 4 వచనాలు మనం చదువుదాం. 92వ కీర్తనలో మొదటి 4 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుట ఎంతో మంచిది. ఆయన కృప పొందుకున్న మీరు ఉదయమున దేవుడు నీకు అనుగ్రహిస్తున్న కృప బట్టి, రాత్రి కాలంలో ఆయన తన విశ్వాస్యతతో నిన్ను కాచి కాపాడుతున్న విధానమును బట్టి నువ్వు ఎప్పుడు కూడా 10 తంతుల స్వరమండలంతో, గంభీర ధ్వనితో, మరి సితారాతో ఆయన్ని నువ్వు ఆరాధించు, ఆయన మహిమపరచు. ఎందుకంటే ఆ కృప అనేకమైన కార్యములు నీ జీవితంలో నెరవేరుస్తూ నిన్ను సంతోషపరుస్తూ ఉంది, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుకనే మనం ఈ దినమున ఈ స్థితిలో మనం చేరి ఉన్నాం. మన జీవితంలో పొందుకుంటున్నటువంటి ప్రతి ఆశీర్వాదం వెనక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కావచ్చు, ప్రతి దాని వెనక దేవుని కృప ఉంది. మనం అనుకోవచ్చు, ఈ వ్యక్తుల ద్వారా నేను ఇది పొందుకున్నాను, వీరు నాకు ఇది అనుగ్రహించారు, లేదా మా తల్లిదండ్రుల వల్ల ఈ మేలు నాకు కలుగుతుంది, మరి
నన్ను ప్రేమించినటువంటి ఈ సహోదరుడు ఈ సహాయం నా జీవితంలో చేసినందువల్ల నేను ఈ స్థితి పొందుకున్నాను. ఎవరి వల్ల కాదు. వారందరినీ నీ జీవితంలో ప్రవేశింపచేసిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. వారందరి ద్వారా నీ జీవితాన్ని దర్శిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి పరిస్థితిలో నిన్ను కాచి కాపాడి ఈ క్షణం వరకు నడిపిస్తున్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కృప. హల్లెలూయా. అందుకే పౌలు తన జీవితం గురించి సాక్ష్యం చెప్పయ్యా అనంటే ఆయన ఒక్క మాటలో చెప్తున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మనం ఎంతగా మన గురించి హెచ్చించుకుంటుంటాం, మన గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం. పౌలులాగా మనం ఎప్పుడైనా చెప్పగలుగుతున్నామా? పౌలు లాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఎప్పుడైతే మనము దేవుని ఎదుట తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటుంటామో, మనము ఆ కృపకు తగిన కృతజ్ఞతను చెల్లించకుండా ఉంటామో, మనం ఆ కృపను వ్యర్థపరుచుకుంటాం, దేవుని కృపకు దూరమైపోతాం. కనుక ప్రతి నిత్యం ఆయన కృపను బట్టి దావీదు ఏ విధంగా దేవుని నేను స్తుతిస్తున్నాను, మీరు కూడా స్తుతించండి, స్తుతించుట మంచిదని చెప్తున్నాడో ఆ విధంగా ఎప్పుడు దేవుని స్తుతించండి. ఆయన కృపను బట్టి తల్లి గర్భము నుంచి ఆ కృప నీకు తోడై ఉంది. హల్లెలూయా. అది నేను విడిచిపెట్టలేదు. అది నిత్యము ఆ కృప నీకు తోడై ఉండి నడిపించు గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. స్తోత్రం మా తండ్రి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నానని గుర్తించేందుకు, గ్రహించేందుకు, విశ్వసించి నిన్ను అనుసరించేందుకు మా కృప దయచేసయ్యా. మా యొక్క గుడ్డితనాన్ని తొలగించు, మా మనోనేత్రాలు తెరవండి నాయనా తండ్రి. మేము అతిశయపడ్డానికి మా జీవితంలో ఏ కారణం లేదయ్యా. సమస్తము మేము మీ వలన పొందుకున్నాము, మేము మీ వలన జీవిస్తున్నాము, మీ వలననే నైనా ఒక దినం ఈ లోకాన్ని విడిచి మీ వద్దకు చేరువారమై ఉన్నాం. అది మేము ఎల్లప్పుడూ గుర్తించిన వారముగా నీకు లోబడి నీకు సాక్షిగా ఈ లోకంలో జీవించేందుకు నైనా మేము పొందుకుంటున్న ప్రతి మేలు వెనక మీరు ఉన్నారని, ఈ సమయంలో ఈ స్థితికి కారణం మీరై ఉన్నారని ఎల్లప్పుడూ స్తుతించే అనుభవం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.